నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్లో ప్రధానంగా ఏ అంశాలు ఏ పత్రికల్లో హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. ఈ ప్రస్తుతానికైతే ఈనాడు చూద్దాం. ఈనాడులో ముఖ్యంగా తొలి 3 మండలాల్లో భూభారతి అంటూ హైలైట్ చేశారు. ఈనాడు పత్రికలో ప్రయోగాత్మకంగా అమలు అనంతరం రాష్ట్రమంతా విస్తరణ, ప్రజల నుంచి సలహాలు సూచనల స్వీకరణ, పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల దందాలు చేస్తే కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశం చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లో మంత్రి పొంగులేటి, శశిధర్ రెడ్డి, శేషాద్రి, బుద్ధప్రకాష్, సునీల్ తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీలో రేపు భూభారతిని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి హైలైట్ చేశారు ఈనాడులో. ఇక నెక్స్ట్ రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు అంటూ కూడా హైలైట్ చేశారు ఈనాడులో. అది 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, గవర్నర్ల నిష్క్రియపైన న్యాయ సమీక్ష, ఆ అధికారం తమకుందన్న ధర్మాసనం అంటూ కూడా హైలైట్ చేశారు ఈనాడులో. ఇంకా ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలోనే నిధులు సేకరించాం, పర్యావరణంపై భారత్ సంధి ద్వంద్వ వైఖరి అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లను నరికేశారు అంటూ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పుకొచ్చారు. ఇక మరోది శ్రీశైలం సాగర్లోని 15 అవుట్లెట్లను అప్పగించాలంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రాజెక్టులు అప్పగింతపై తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలి, సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటర్ చేశారు. ఇక మరోవైపు మరలిపోయిన వనఋషి, నిన్న పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందిన ఘటన జరిగింది. దాన్ని కూడా ఈనాడులో హైలైట్ చేశారు. ఇక మరోవైపు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లులు అంటూ కూడా తమిళనాడు ప్రభుత్వ గెజెట్ విడుదల చేసింది. దేశ చరిత్రలో ఇది తొలిసారి అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు అంటూ కూడా హైలైట్ ప్రధాన అంశంగా కూడా చూడొచ్చు. సోనియా, రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు, విలువ సుమారు 6.661 కోట్లు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నట్టు కూడా ఈడీ గుర్తించింది. ఇక మరోవైపు సర్కారుకే సన్నాహాలు అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం, అంచనాలకు మించి వస్తున్న సన్న ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు. ఎందుకంటే ఇది కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. టారిఫ్లో బోనస్ రావడంతో వానాకాలం సీజన్లో బోనస్ పంపకంపై స్పష్టత విషయంలో ఒకంత ఆలస్యమైందని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఈనాడులో హైలైట్ అయిన ప్రచురించిన అంశాలు. ఇక నెక్స్ట్ సారి చూద్దాం. రాష్ట్రపతికి 3 నెలలే అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు సాక్షిలో. ఎందుకంటే రాష్ట్రపతికి స్పష్టమైన గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు, లేదంటే రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చు అంటూ కూడా ప్రధానంగా చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతికి వీటో అధికారాలు లేవు, ఆ నిర్ణయాలు బ్యా సమీక్షకు అతీతం కావు, రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఇదే తొలిసారి. అంటే దేశ చరిత్రలో ఇది మొదటిసారిగా రాష్ట్రపతికి ఇలాంటి నిబంధనలు విధించడం కూడా మొదటిసారి. బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమే కాదు, వాటిని కోర్టులు సమీక్షించవచ్చు అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక మరోవైపు చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు సాక్షిలో. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ఏపీ సీఎం శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి నడుపొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తరణలో నిర్మాణం అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 18.75 కోట్లకు భూమి కొనుగోలు, అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు మాటల ప్రకారమే చూస్తే 150 కోట్లు. నిర్మాణానికి ఇంకెన్ని 100 కోట్లు వ్యయమవుతుందో తెలియదంటూ కూడా హైలైట్ చేశారు. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజభవనం ఉందంటూ కూడా హైలైట్ చేశారు. ఇక ఈరోజు సాక్షిలో ప్రధాన అంశాలు అయితే చూస్తాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఏ అంశాలు ప్రచురించారో ఒకసారి చూద్దాం. రాష్ట్రపతికి గడువు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇక ఇది దేశ చరిత్రలో తొలిసారి అంటూ రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం. ఎందుకంటే బీసీ బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తగిన చర్యలు ఉంటాయంటూ కూడా రాష్ట్రపతికి దేశంలో మొదటిసారిగా
విధించారు. గవర్నర్ పంపిన 2 బిల్లుల మీద రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ బిల్లులపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం ఆమోదించకపోతే కారణాలు చెప్పాలి. రాష్ట్రపతి న్యాయ సలహా కోరే అవకాశం. సుప్రీం తీర్పుతో బీసీలకు మేలు అంటూ పొన్నం చెప్పుకొచ్చారు. ఇక గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలైన 10 బిల్లులు గెజెట్ ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు సాక్షిలో. ఇక రేపటి నుంచి భూభారత్ అంటూ కూడా సాక్షిలో ప్రధానంగా ప్రచురించారు. 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా రేపు ప్రారంభించనున్నారు భూభారతి. ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిశీలన 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ సమస్యకి అద్దం పెట్టేలా లోగో అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక ఇది ఇవాల్టి ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన అంశాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఈరోజు ఏ అంశాలు ప్రచురించాలో ఒకసారి పరిశీలిద్దాం. రైట్, 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్ల అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణలో. అవి సీఎం రేవంత్, బీజేపీ ఎంపీ కలిసి ఒక బ్రోకరేజీ సంస్థకు ముడుపులు చెల్లించారంటూ కూడా హైలైట్ చేశారు. ఆ ఎంపీ రేవంత్ దంతాలను బయట పెడతాం, కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తుందంటూ కూడా బీజేపీ చెప్పుకొచ్చింది. ఎందుకంటే రేపు ప్రభుత్వంపై అటు బీజేపీపై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఇక మరో అంశం చూస్తే అరెస్టుకు కారణాలు తెలపడం తప్పనిసరి, ఉల్లంఘిస్తే బెయిల్కు ఆధారం అంటూ కూడా ప్రధానంగా నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు.